నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. తండేల్ సినిమాగా నాగ చైతన్య కెరీర్లోనే సంచలనం సృష్టించడం హాట్ టాపిక్ అవుతుంది. నాగ చైతన్య సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. సాయి పల్లవి, చందు మొండేటి క్రేజ్ కూడా కలిసొచ్చి ఈ సినిమా రైట్స్ ఇంత మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తుంది. కార్తికేయ సినిమా తర్వాత చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కావటం ఈ మూవీకి ఎంతగానో ప్లస్ అయింది. ఇప్పటికే విడుదలైన తండేల్ గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. తండేల్ డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైన నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం చైతన్య దశ తిరిగినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేశభక్తి అంశాలకు కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. నాగ చైతన్య ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయి పల్లవి కొంతకాలం గ్యాప్ తర్వాత తండేల్ సినిమాతో లక్ పరీక్షించుకుంటున్నారు. రాస్టిక్ ప్రేమ కథతో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. చైతన్య గతంలో ఎప్పుడూ పోషించని పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా గా ఉండబోతున్నాయని సమాచారం అందుతుంది. తండేల్ సినిమా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతున్న ఈ ప్రచారంలో నిజాలు తెలియాల్సి ఉంది. తండేల్ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమా చైతు, సాయి పల్లవి రేంజ్లో మరింత పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2018లో శ్రీకాకుళం జాలరుల జీవితంలో జరిగిన యథార్థ సంఘటనకు ఇది దృశ్య రూపం. కానీ ట్రైలర్కు ఇప్పటికే సాయి పల్లవి, నాగ చైతన్య కాంబోని జనాలు చాలా ఇష్టపడుతున్నారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన జాలర్లు చేపల వేట మొదలు పెడతారు. తమకి తెలియకుండానే వారు సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తారు. దాంతో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేస్తారు. ఏడాదిన్నర పాటు వాళ్ళు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎలా బయటకు వచ్చారనేదే కథ. దాంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చైతు చందు కాంబో అనగానే మన దగ్గర కూడా మంచి పేరే ఉంది. ప్రేమం, సవ్యసాచి సినిమాలు చేశారు వీరిద్దరు. తండేల్ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని 40 కోట్లకు నెట్ఫ్లిక్స్ తీసుకుంది. నాగ చైతన్య ప్రీవియస్ సినిమాలు పెద్దగా ఆడకపోయినా తండేల్ కాంబినేషన్ కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని నెట్ఫ్లిక్స్ అంత మొత్తాన్ని ఇచ్చిందనే టాక్ వినిపిస్తుంది. కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న సినిమాకు సగానికి సగం డిజిటల్ రూపంలో వచ్చేయడంతో హ్యాపీగా ఉన్నారు మేకర్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.